జీహెచ్ఎంసీ పరిధిలోని 297, 298 డివిజన్లలో మేడ్చల్, పూడూరు, కిష్టాపూర్ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ఈ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు సరైన పరిష్కారం చూపలేదని మండిపడ్డారు. గత తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు త్రాగునీరు ఎప్పుడు అందుబాటులో ఉండేదని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి ఇలాగే కొనసాగితే ఖాళీ బిందెలతో అసెంబ్లీని ముట్టడిస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. మేడ్చల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో గత వారం కింద మేడ్చల్లో ఉన్నటువంటి త్రాగునీటి సమస్య మీద పెద్ద ఎత్తున మరి ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశాం. మరి మేము ఒక కమిషనర్ గారు కూడా ఎంత వేడుకున్నా కూడా నా చేతిలో ఏం లేదు అని కూడా చేతులు ఎత్తడం జరిగింది. మరి ఆయన అధికారా లేకపోతే ఇంకేమన్నా ఆయనకు తెలవాలి, మరి చేస్తా అని చెప్పాలి కానీ నా చేతిలో ఏమిటని చెప్పడం చాలా విడ్డూరం. మరి మేడ్చల్ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కళ్ళు కనపడడం లేదా? వాళ్ళకు నీళ్ళు అవసరం లేదా? మరి ఈరోజు మేమని గల్లలేని తిరుగుతూ ఉన్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. మేము ఒక నిరసన వ్యక్తం చేసి 10 రోజులు అవుతుంది, 10 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పి మరి జంగయ్య యాదవ్ గారు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆ కార్యక్రమాన్ని పట్టించుకుని నాదులు లేడు. మరి ఈ యొక్క కార్యక్రమం మేము పెద్ద ఎత్తున ఇంకా నిరసన వ్యక్తం చేస్తాం. మాకు తక్షణమే గ్రామ ప్రజల్ని పట్టించుకొని వాళ్ళ యొక్క మంచి చెడు చూసి అధికారుల నిర్లక్ష్యం, కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యం, ఇది ఒక కావాలని కుట్రపూరితంగా చేసినటువంటి కార్యక్రమం. ఇది అన్ని గ్రామాలలో వచ్చి మేడ్చల్ జిహెచ్ఎంసీలో రాకపోవడం చాలా విడ్డూరం. దీనిపైన మేము పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. లోకల్లో ఉన్న నాయకులు గతంలో ఏ పార్టీలో ఉండే వాళ్ళకి తెలుసు. ఇవాళ అక్కడ వాళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎందుకు పోయినామని ఒకళ్ళు అనుకుంటా ఉన్నారు. వాళ్ళ నాయకులు కాదు, మా దృష్టిలో వాళ్ళ నాయకులే కాదు. వాళ్ళు కరెక్ట్ నాయకులు అయితే ఏ పార్టీలో ఉన్న పని మాత్రం చేయాలనే చిత్తశుద్ధి ఉండాలి. వాళ్ళకి ఇష్టమే లేదు, వాళ్ళకి అడిగే నాయకుడు లేడు, వాళ్ళకు దిక్కుదివాల నాయకుడు లేరు. వాళ్ళే నాయకులు. 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఏం చేసినా ఒక్కసారి చెప్పండి. మేడ్చల్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల పక్షాన పని చేయాలా, ఏ పార్టీలో ముఖ్యం కాదు. రూలింగ్ గవర్నమెంట్ ఏం చేసారు మేడ్చల్ జిహెచ్ఎంసీకి? ఒక జిహెచ్ఎంసీలో గడపడమే పాపమే. వద్దని ఎమ్మెల్యే గారు ఎంత మొత్తుకున్నా కూడా ఎవరు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా కూడా చిత్తశుద్ధితో పనిచేయండి, ప్రజల పక్షాన ఉండండి, తాగునీటి సమస్య వెంటనే పరిష్కరించాలి. లేకపోతే రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎక్కడ కూడా తిరగనీయమని చెప్తా ఉన్నాను. జై తెలంగాణ. మేడ్చల్ ప్రజలు 297 డివిజన్, 298 డివిజన్, పూడూరు, కిష్టాపూర్, గిర్మాపూర్, రాయలాపూర్ మేడ్చల్ ప్రజలు మేము గత 15 రోజుల నుంచి మంచినీళ్ళ కోసం మరి జిహెచ్ఎంసీ ఆఫీసులకు పోయినాం. జిహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ గారిని కలిసినాం. తర్వాత జలమండలి అశోక్ రెడ్డి గారిని కలిసినాం. ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ఎమ్మెల్యే గారితో ఫోన్ మాట్లాడించుకుంటూ ఎమ్మెల్యే గారికి మెమరాండం పత్రం తీసుకుపోయి అందరికి కూడా ఆఫీసర్లకు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అడిగినా 2 రోజులకు వస్తాయి, 3 రోజులకు వస్తాయి, 2 రోజులకు వస్తాయి, 3 రోజులకు వస్తాయి అని ప్రజలను మభ్య పెడుతురు, కాలయాపన చేస్తురు. నేను అడుగుతా ఉన్నా, మా మేడ్చల్ ప్రజలు ఏం పాపం చేసిరు? గత 10 సంవత్సరాలు అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా మంత్రి మల్లారెడ్డి గారి నాయకత్వంలో ఎంత మంచిగా నీళ్లు వచ్చినాయి మేడ్చల్ ప్రజలకు. రోడ్ల మీద నీళ్లు పోయినాయి. మరి ఈరోజు ఎందుకు వస్తలేవు? చుట్టుముట్టు గ్రామాలు అన్నీ వస్తున్నాయి, చుట్టుముట్టు పల్లెలు అన్నీ వస్తున్నాయి. మరి మేడ్చల్ ప్రజలు ఏం పాపం చేసిరు? జిహెచ్ఎంసీలో కలిపినందుకు వస్తలేవా? జిహెచ్ఎంసీలో కలిపినందుకు ఇక్కడ ట్యాప్ బంద్ చేసిరా? మేడ్చల్కి ఎందుకు నీళ్ళు వస్తలేవా అని అడుగుతా ఉన్నా. ఇలా మల్లారెడ్డి గారుగా ఎంతమందిని అడిగినా, ఏ అధికారిని అడిగినా ఇప్పుడు ఏమైందంటే అధికారులకు మేము బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. మా ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కదా, ఇక వాళ్ళు పట్టించుకుంటలేరు. సరే, ఇప్పుడు ఇక్కడ ఒక మంత్రి ఉంటేనేమో ఆ మంత్రితో గరికైనా పోయి అడుగుతుంటే, ఇక్కడ 3 సంవత్సరాలు అయినా మేడ్చల్ జిల్లాలో మంత్రి లేడు. జిహెచ్ఎంసీ మా హైదరాబాద్లో మంత్రి లేడు. మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రి లేడు. ఈ హైదరాబాద్ నగరాన్ని, ఈ తెలంగాణకే గుండెకాయ అటువంటి నగరాన్ని మంత్రి ఎందుకు లేడని నేను అడుగుతా ఉన్నా. సరే, హైదరాబాద్లో మొత్తం చుట్టుముట్టు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిరు. మళ్ళా బై ఎలక్షన్లో మీరు కొంతమంది 3-4 మీరు గెలిచిరు. మరి వాళ్ళకి ఎందుకు ఇస్తలేవు మంత్రి పదవి ఉంటేనే కదా ఎవడైనా సామాన్య మానవుడు పోయి అయ్యా నాకు ఈ సమస్య ఉంది పరిష్కరించండి అని. ఉన్న మంత్రులంతా ముఖ్యమంత్రి దగ్గర ఉంటే ఎవరి దగ్గరికి పోయి అడుగుతాడు సామాన్య ప్రజలు? ఇలా హైదరాబాద్లో మరి నవీన్ యాదవ్ ఉన్నాడు.
హైదరాబాద్ జిహెచ్ఎంసీ మంత్రి పదవి ఇప్పుడు మన ఇది కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ ఉన్నాడు, ఆయనకి అక్కడ రంగారెడ్డిలో మల్లారెడ్డి రంగారెడ్డి ఉన్నాడు, మీ వాళ్ళే కదా, వాళ్ళ మీద కూడా నీకు నమ్మకం లేదా? ప్రజలను ఎందుకు చంపుతురు మీరు? ప్రజలను ఎందుకు చంపుతురు? ఎందుకంటే హైదరాబాద్ ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిరని మీరు ప్రజలను చంపుతుర్రా? ఈ ప్రజలకు తెలియాలని చంపుతుర్రా? తక్షణమే గుర్తుపెట్టుకోండి మీరు. మరి ఈ రోజు ఎంత గోస పెడుతుర్రో జిహెచ్ఎంసీలు ఎంతో అంత వెనుకపోతారని కూడా తెలియజేస్తా ఉన్నాను. నీళ్ల కోసం చంపినోడు ముందుకు రాడు. ప్రజలకు నీళ్ళీరి, నీ హామీలు పథకాలు అన్ని తర్వాతి, అవి ఎట్లాగూ ఇయ్యవు, డూబు పథకాలని కూడా ప్రజలకు తెలుసు. కానీ మంచి నీళ్ళు ఇచ్చి పుణ్యం కట్టుకో. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అది, అంత మంచి నీళ్లు ఉన్నాయి. ఏ చెరువు చూసినా, గ్రామంలో చూసినా, పల్లెలో చూసినా మత్తళ్ళు దుంకుతున్నాయి. ఇంకా నీళ్లు చెరువులలో లేవా? ఎక్కడ బోరేసినా నీళ్లు పడతాయి. మరి ఇంత గోస ఎందుకు మేడ్చల్ ప్రజలకు? 1000 రూపాయలు పెట్టి ట్యాంకర్ కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది మేడ్చల్ ప్రజలకు? నీళ్ళు ఎందుకు రావు? గతంలో వచ్చినాయి ఎట్లా, ఇప్పుడు ఎట్లా రావు? ఎండలు కొట్టినాయా? ఇప్పుడు ఈ మార్చి నెలనే నువ్వు మే జూన్ దాకా కూడా నువ్వు ఏమి ఇస్తావని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మాకు ఒకటే సమస్య, మేడ్చల్ ప్రజలకు నీళ్లు రావాలి. ఈ 2-3 రోజులు చూస్తాం. మేడ్చల్ ప్రజలకు ఇట్లా నీళ్లు రాకపోతే కాలి బిందెలతోటి పాదయాత్రతోటి అసెంబ్లీ ముట్టడిస్తాం. మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి నాయకత్వంలో మా ప్రజలను సావనీయం, మా ప్రజలను మేము బతికించుకుంటాం. మా ప్రజలకు తక్షణమే నీళ్లు కావాలని కూడా నేను మీడియా ముఖంగా మీ అందరినీ డిమాండ్ చేస్తా ఉన్నా. ఎవరిని వ్యతిరేకించడం కాదు, అందరం కలిసి ప్రజలను కాపాడుకుందాం, ప్రజల పక్షాన ఉందాం, ప్రజలకు నీళ్ళు ఇరి మంచి పేరు తెచ్చుకోండి. ఎందుకు ఈ గవర్నమెంట్ కు చెడు పేరు తెస్తున్నారు మీరు? నాకేం అర్థమైతలేదు. మీరు మనం మస్తు తిరుగుతాం, మస్తు అనుకుంటాం, కానీ ప్రజలను చంపొద్దు. రైతు వేసిన రాజ్యం ఉండదని మరి మనకు తెలుసు. జై కిసాన్ జై జవాన్ అని. మరి మీరు ఎందుకు ఈ ప్రజలను చంపుతా ఉన్నారని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ఒకవేళ నీళ్ళు రాకపోతే మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున బిందెలతోటి పాదయాత్ర చేసి అసెంబ్లీని ముట్టడిస్తానని తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు లోకల్ ఉన్న నాయకులు పరిష్కరిస్తామంటే మనం అననికి లేదు. ఎందుకంటే వాళ్ళకు మంత్రి గారు, వాళ్ళు ఎమ్మెల్యే గారు, వాళ్ళని ఎందుకంటాం మనం? ఇక్కడ ఒక మంత్రి, ఇప్పుడు ఈ జిల్లాకు మంత్రి లేడు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకు మంత్రి ప్రజల పక్షాన పోరాడతారు. వాళ్ళకు మంత్రి ఇయ్యవు, ఉన్నోళ్ళకు మంత్రి ఇయ్యవు. ఎమ్మెల్యే మాట మీ అధికారులు వినరు. ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ పార్టీ అంటారు. మరి ఎవరు చెప్పాలి మీకు ఈ అధికారులకు? మరి ప్రజలను ఎందుకు చంపుతారని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ఏం చేస్తారో ఇక్కడ ఉన్న నాయకులను కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా. మీరు ఏం చేస్తారో ఏం చేయరో మాకు తెలియదు. మా ప్రజలకు నీళ్లు కావాలి. మేము అయితే ఈ 3-4 రోజులలో నీళ్లు రాకపోతే కాలి బిందెలతోటి పాదయాత్రతోటి అసెంబ్లీని కూడా ముట్టడిచ్చి మా ప్రజలను కాపాడుకుంటాం. మా మల్లారెడ్డి గారి నాయకత్వంలో, మా కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో మేము ముందుకు పోతాం. మా గతంలో నీళ్ళు ఎట్లా వచ్చినాయో అట్లా రావాల్సిందే అని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.